కట్ చేయండి. ఆర్ఎండ్బిలో జాబ్ చేస్తున్నాడా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అదే సార్, మేము పోయిన నెల 9/20 ఒకసారి తీసుకున్నాం సార్. ఏ ఊరండి? పోయిన జనవరిలో పెట్టి డిసెంబర్లో పెట్టాము సార్. జనవరిలో 6 అఫైర్లేషన్ చేశారు సార్. కొంచెం ఏదో కరెంట్ ప్రాబ్లం ఉందని. కర్ణాటక. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇదే 9353 సార్. మాది భూ సమస్య సార్. మొన్న అది సర్వే నంబరు 850 సార్. ఓకే. కర్ణాటక రామచంద్ర. కర్ణాటక అంటే మీ తండ్రియా? కాదు సార్, మా మన్న సార్. మా సరైన కొడుకు ఇస్తున్నాడు. అది మా 6 భాగాలు రావాలి సార్. 20 మరి ఎంఆర్ఓ సరిగ్గా లేడు. ఎంఆర్ఓకి అది తెలియదు సార్. తను చేసిన దాన్ని తనే సరిదిద్దలేడు. మీరు అందుకన్నా పై అధికారి ఆర్డీఓ దగ్గర అప్పీల్ పిటిషన్ వేయాలి. మీరు ఆ విధంగా అప్పీల్ పిటిషన్. మీ ఫోన్ కట్ చేయండి. నమస్తే సార్, నేను నమస్తే, చెప్పండి. నమస్తే సార్, నేను నా పేరు ఆర్ భాస్కర్ రెడ్డి సార్. నమస్తే సార్. సార్ ఇదే కలెక్టర్ ఆఫీస్ సార్. అవునండి సార్. మేము ఇక్కడ 9వ ఒంగోలు పట్టణంలో 9వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ అది మాది 1978లో ఇచ్చారు సార్ మా పట్టాలు. ఇంటికి సార్. ఇంటి స్థలానికి సార్. 354/2 సార్ సర్వే నంబరు. ఒంగోలు టౌన్ సార్. ఇందిరా కాలనీ. 354/2. దగ్గర 500 పైన ఉన్నాం సార్ కుటుంబాలు పట్టాలకి. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏమో చెప్పండి సార్. అది రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి అవకాశం కల్పించాలి సార్. రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి లేదు కదా, గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు. ఇప్పుడు 43 సంవత్సరాలు అయింది సార్ ఇచ్చి మాకు. ఓటీ చేస్తుందా? రిజిస్టర్ చేసుకోవచ్చా? సార్ ఇప్పుడు పులియంగట్రెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ అని 2 ఒకటేసారి ఇచ్చారు సార్. సరే, ఇప్పుడు హౌసింగ్ జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నోట్ చేసుకున్నారు మీ ప్రాబ్లం. దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తారు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు దొనకొండ రాజా సార్. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 8074 32 4883. 8074324883. సార్ అది పులియంగట్రెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ ఒకటేసారి ఇచ్చారు సార్. పులియంగట్రెడ్డి కాలనీకి ఏమో పర్మిషన్. ఓటీఎస్ కింద అవకాశం ఉందంట. జేసీ గారు నోట్ చేసుకున్నారు. అది మీకు ప్రాసెస్ చేస్తారు. మీ కంప్లైంట్ కూడా నోట్ అయింది, మీ నంబర్ కూడా నోట్ అయింది. ఓకే. మొన్న రెవెన్యూ స్పందనలో కూడా ఇచ్చాను సార్. అలాగే. ఓకే. ఓకే సార్. ఓకే. మీ పేరు? నా పేరు సంగం మేఘోత్సవ సార్. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 8897187686 సార్. ఓకే. ఇప్పుడు చెప్పండి మీ సమస్య. సార్ మేము మా మిస్సెస్, మా అక్కయ్య మొత్తం 11 మంది గ్రూప్ అయితే 4 తీసేసారు సార్. 4 తీసేసారు గ్రూప్ నుంచి. ఏ గ్రూపు? జగన్ గ్రూప్ సార్. ఓకే. డ్వాక్రా గ్రూపా? డ్వాక్రా గ్రూప్ సార్. ఓకే. ఇప్పుడు 2 సార్లు వచ్చి మా స్పందన కార్యక్రమం 2 సార్లు వచ్చి ఇచ్చారు సార్. అందరం వచ్చారు. 2 సార్లు సమస్య ఇక్కడ పీడీ గారు ఫోన్ చేస్తున్నప్పుడు అమ్మ ఏఎం గారు కదా ఏపీఎం సార్ ఫోన్ చేస్తుందని చెప్పి ఆయన మీ సమస్య తీరుస్తాడు అది అని చెప్పాడు. 2 సార్లు వచ్చినాయి కానీ 2 సార్లు అలాగే అదే మీ న్యాయం చేస్తారులే ఫోన్ అని చెప్తున్నాడు పీడీ గారు. మా ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈయనప్పుడు మా ఊరు కూడా ఇంతవరకు రాలేదు సార్.
రైట్. ఇప్పుడు ఇక్కడ మీ కంప్లైంట్ నోట్ చేసుకున్నాము, మీ నంబర్ కూడా నోట్ అయ్యింది. ఈరోజు మీ దగ్గరికి వస్తారు, మా వాళ్ళు వస్తారు. అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత దాని యాక్షన్ తీసుకుంటారు. ఓకే సార్, ఇదే 2 సార్లు వచ్చింది సార్, ఇప్పటికి లేదు. వస్తారండి, ఈరోజు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే, చెప్పండి. మాది దర్శి ప్రకాశం జిల్లా దర్శి సార్. మా ఇళ్ళ మధ్య ఒక 2 పశుపశువులు సార్, ఒక 200-300 గొడవలు పెట్టి అక్కడ ఎదురు తీసి చెప్పేస్తున్నాం సార్. పక్కన పైన గేదెలు పెట్టిస్తున్నారు, దాని గేదెలు పెట్టి చెప్పి అక్కడే వేస్తున్నాం సార్. అక్కడే ఇరువు చెప్పారు, తయారు చెప్పారు, గేదెలు పెట్టి నీటిలో షెడ్ పెట్టి మొత్తం అక్కడే స్టార్ట్ చేసేస్తాం సార్. అట్టి పోయేది లేదు, నీటికి పెట్టుకుంటారు సార్. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాం సార్. వాళ్ళ స్థలంలోనే చేస్తున్నారా? వాళ్ళు కాదు సార్, ఒక్కగా అవుతుంది, మిగతా లేదు. ఏదైనా వాళ్ళ స్థలాల్లో చేసుకుంటున్నారు కదా, మరి వ్యవసాయం చేయదా? గొర్రెలు పెట్టుకోవద్దా? వ్యవసాయం అని కాదు సార్, ఇబ్బంది పెట్టి దూరం చేసుకుంటే సరేలేండి, నోట్ చేసుకుంటాం. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9860 సార్, 40 70. ఓకేనా? మీ పేరు చెప్పండి. 30 చౌదరి సార్. ఇప్పుడు ఒక 5 కుటుంబాలు ఉంది సార్, పక్కన అందరూ బాగా ఇబ్బంది పడుతుంది. ఓకే, మీకు లేవా? బర్రెలు లేవా? మాకేం లేదు సార్. సరే, ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ స్థలంలో వాళ్ళు బర్రెలు పెట్టుకోవడం నేరమేం కాదు. ఓకే, ఇబ్బంది కొంచెం దూరం చూస్తారండి, చూస్తారు. మన పంచాయతీ అధికారులు వస్తారు. హలో, హలో హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, డైలీ కనెక్ట్ ప్రోగ్రామ్ అండి. అవునండి, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇది ఒకటి కందుకూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. నేను కందుకూరు నుంచి ఒకటి కందుకూరు టౌన్ సార్ నెంబర్ 865112A1 రిలేటెడ్, అది ఒక ప్రొహిబిటెడ్ లో ఉన్నదండి. ఓకే, సో నేను జనార్దన స్వామి గుడి పక్కన నాకు ఒక 190 స్క్వేర్ యార్డ్స్ నేను ల్యాండ్ పర్చేజ్ చేశాను. అది ఎండోమెంట్ లో ఉంది అని చెప్పి ప్రొహిబిషన్ లో ఉంది, అంతేనా? అవునండి, అవునండి. నేను దానికి 22A మోడిఫికేషన్ లిస్ట్ లో కూడా అది అప్లై చేశాను. అది ఎస్ఎల్ఏ 45 days. దీని మీద తహసీల్దారు అండ్ సబ్ కలెక్టర్ ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేశారు. కమిషనర్ ఎండోమెంట్స్ కి పంపించాము. అది కమిషనర్ ఎండోమెంట్స్ కి పంపించాము. ఏవైతే వాళ్ళ టెంపుల్స్ ఉన్నాయో వాటిని విడగొట్టి, అట్లనే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సుమారుగా ఒక 10 దాకా ఉన్నాయి, వాటిని కూడా విడగొట్టేసి మిగిలిన దాన్ని ప్రొహిబిటరీ నుంచి తీసేసేదానికి అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. కలెక్టరేట్ లెవెల్లో కూడా అయింది. కమిషనర్ కందుకూరు నుండి ఆ రిపోర్ట్ వచ్చింది సార్ కలెక్టర్ ఆఫీస్ కి. మేడం 1 month బ్యాకే కలెక్టర్ గారు సైన్ చేసి పంపించారండి. ఎందుకంటే నేను జనవరిలో స్పందనలో గ్రీవెన్స్ రేజ్ చేశాను. తర్వాత నేను హైకోర్టులో వేశాను. వేస్తే హైకోర్టులో నాకేమొచ్చిందంటే డైరెక్షన్ 22A మోడిఫికేషన్ లిస్ట్ లో అప్లై చేసుకోమని ఇచ్చారు. నేను దాని ప్రకారం అప్లై చేశాను, అది చేసి పంపించాను సార్. సో తర్వాత సబ్ కలెక్టర్ గారికి మళ్ళీ నేను గ్రీవెన్స్ ఇచ్చాను. తర్వాత హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను 22A మోడిఫికేషన్ లిస్ట్ లో చేసి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను సార్ నేను. దాని తర్వాత మీ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కి అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ కి కూడా ఒక లెటర్ వెళ్ళింది. వచ్చింది. డిఎల్ఎస్సి కూడా కండక్ట్ చేశాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా స్క్రూటినీ కూడా అయింది. కమిషనర్ ఎండోమెంట్స్ కూడా వెళ్ళిపోయింది. సో ఫర్దర్ గా కమిషనర్ ఎండోమెంట్స్ నుంచి ఒక రిప్లై రాగానే మేము దీనిపైన కంప్లీట్ యాక్షన్ చేస్తాం సార్. ఎందుకంటే ఇది చాలా రోజులు అగ్రీ యాక్సెప్ట్ ఫర్ దిస్ ఇస్ గవర్నమెంట్ ఇష్యూ, కమిషన్ ఆఫ్ ఎండోమెంట్ రెస్పాండ్ ఆన్ దిస్. కానీ ఇష్యూ చాలా రోజులు పెండింగ్ గా ఉన్నది సార్. అందువల్ల మాకు బ్యాంక్ లోన్ అండ్ బ్యాంక్ లోన్ రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ కమిషనర్ ఆఫీస్ నుంచి రెస్పాండ్ లేదు సార్. మేము కమిషనర్ ఆఫీస్ లెవెల్లో ఫాలో అప్ చేస్తున్నాము. ఇప్పుడు ఇష్యూ 50-60 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఇప్పుడు కదా మూవ్ అవుతుంది. ఇది 860 లాస్ట్ ఇయర్ లో సార్. ఇది గ్రామకంఠం, ఇది గ్రామకంఠం. ఇది
As per 2016 365 జీవో ప్రకారం గ్రామ కంఠం is not supposed to put on the prohibited అని ఒక జీవో ఉంది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరోవర్ దాని మీద ఇచ్చారు, కానీ గ్రామ కంఠంలోది ఆపడానికి లేదని ఒక జీవో కూడా ఉన్నది. సో ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు, ఎందుకంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 2020 జనవరిలో నాకు ప్లాన్ రిజిస్ట్రేషన్ ప్రొవిజన్ లేదు సార్. సరే, మీ పేరు చెప్పండి. నా పేరు వేదం ప్రసాద్. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 958 11 88 990. ఓకే అండి, మీ కంప్లైంట్ నోట్ చేసుకున్నాము, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. మేము ఇది యాక్షన్ అయిపోగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. ఎందుకంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఫాలో అప్ చేస్తున్నాను వేరియస్ ఆఫీసెస్, మీ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ అండ్ సబ్ కలెక్టర్ ఆఫీస్, తహసీల్దార్ కందుకూరు, అన్ని చోట్ల ఫాలో అప్ చేస్తున్నాను. బట్ థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ అండి, ఎందుకంటే ఇట్స్ వెరీ స్లోలీ మూవింగ్. నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడినాను. ఓకే, దీస్ ఆర్ ప్యారలల్ ఫాలో అప్స్. దట్ ఇస్ ద రీజన్ నేను ఎందుకంటే మళ్ళీ ఒకసారి కలుద్దామని చెప్పి. అదర్వైజ్ నాకు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్ళింది, ఇంతవరకు నాకు రాలేదు. నాకు అది చేసి కూడా 3 months దాటిపోయింది. యాక్చువల్లీ 45 చేస్తే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టు గో ఫర్ ఎ కంటెంప్ట్ ఆల్సో. మంచిది. ఓకే, అది కూడా చూస్తున్నారు సార్. అది రైట్. ఓకే సార్. హలో. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్, మార్కాపురం నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము పోయిన నెల 13వ తేదీన మేము స్పందనలో కంప్లైంట్ చేశాం సార్. ఏంటండి విషయం అది? ప్రాపర్ పర్సన్ మీద మార్కాపురం ఎంఆర్ఓ ఆఫీస్ లో ప్రాపర్ పర్సన్ అప్పట్లో తప్పుడు ఇచ్చిండ్రు. కంప్లైంట్ ఇచ్చినాము. ఎప్పట్లో ఇచ్చారు? పోయిన నెల 13 ఇచ్చాము. కాదు, ప్రాపర్ పర్సన్ తప్పు సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారు? ప్రాపర్ పర్సన్ ఇచ్చింది 2010. 2010లో తప్పుగా ఇస్తే మీరు ఇప్పుడు ఇచ్చారా? మరి అంటే ఈ లోపం మేము పెడుతూనే ఉన్నాం కానీ అసలు టేకపే చేయలేదు అసలు ఎవరు. ఇప్పుడు కూడా స్పందనలో ఫాస్ట్ గా జరుగుతున్నాయని వేరే రెవెన్యూ ఎంప్లాయీ చెప్పడం వల్ల ఇంకా పెట్టాల్సి వచ్చింది. ఓకే. దాదాపు సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్కి సుమారు ఒక 50 సార్లు వేసింటాను నేను. ఓకే, మీ పేరు చెప్పండి. మీ పేరు? పట్టభరాజు శ్రీనివాసరావు. ఓకే, మీ కాంటాక్ట్ నెంబర్? ఈ ఫోన్ నెంబరా సార్? 9666 ఓకే 04 ఓకే 55 ఓకే 80. రైట్. మీకు దేనికి ఆ పర్పస్ అవసరం? ప్రాపర్ పర్సన్ సర్టిఫికేట్? ప్రాపర్ పర్సన్ దాని వల్ల మాకు చాలా నష్టం జరిగింది సార్. వాస్తవంగా చెప్పాలంటే కాంతిలాల్ దండే ఉన్నారు మనకు అప్పుడు కలెక్టర్. మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ చనిపోయాడు. కానీ ఇంటికి నేను పెద్ద కొడుకును. మా అమ్మకు ఉద్యోగం చేసే అర్హత లేదు, ఎందుకంటే 52 సంవత్సరాలు ఉన్నాయి అమ్మకు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఓకే. దాంట్లో మా సంతకాలు లేకుండా 2 మనుషులు మేము కొడుకులం ఉన్నాం. నలుగురం అయితే మొదటి 2 చేత సంతకాలు సేకరించకుండానే అప్పట్లో ఏదో వ్యవహారం చేసేసి తెచ్చుకున్నారు. దాని మీద నేను కలెక్టర్కు నేను అప్పుడు మా ఇంట్లో లాస్ట్ అతను తెచ్చుకున్నాడు ఉద్యోగం. చిన్న తమ్ముడు. కానీ కాంతిలాల్ దండే గారికి ఈ విధంగా నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అప్పట్లో అర్జీ పెట్టుకున్నా. అర్జీ పెట్టుకుంటే ఆయన ఉద్యోగము పెద్ద కుమారుడు కాబట్టి అతనికి ఇవ్వండి ఎల్లసన్కు అని చెప్పేసి కూడా మా కాగితం ఇచ్చిండు. దాని మీద కూడా వాళ్ళు ఏమీ చేయలే. అంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏం చెబుతున్నారంటే అసలు ప్రాపర్ పర్సన్ ఆ విధంగా ఇవ్వకూడదు. రెవెన్యూ వాళ్ళు అదే మాట చెప్తున్నారు, బయట వాళ్ళు అదే మాట చెప్తున్నారు. సరే, ఆ ప్రాపర్ పర్సన్ క్యాన్సిల్ చేయింది. ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఒకటే క్యాన్సిల్ చేస్తుంది. చేసిన తర్వాత దానికి పెట్టు, నీ ఉద్యోగం నీకు రావడమా నీకు న్యాయం చేయటమా జరుగుతుంది అని అన్నారు. దానివల్ల నేను పోయిన నెల 13వ తేదీన పెట్టిన. ఇప్పటి వరకు మాకు ఎంక్వైరీ లేదు, దాని గురించి అసలు ఏమీ లేదు. 45 రోజుల దగ్గర కావస్తుంది. సరేనండి, నోట్ చేసుకున్నారు. మీ కంప్లైంట్ విచారణ చేస్తారు. ఓకే.